తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకు ఈ నెల 13వ తేదీన పుష్య పూర్ణిమ రోజున మహాకుంభమేళ ప్రారంభం కాబోతోంది. పూర్ణ కుంభమేళ. పూర్ణ కుంభమేళ. ఓకే గురుగారు. సో మరి ఈ కుంభమేళాకి వెళ్ళేటప్పుడు అంటే చాలా ప్రత్యేకించి చెప్తూ ఉంటారు, 45 రోజుల పాటు స్నానాలు ఆచరించాలి, మన సకల దోషాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అని అంటూ ఉంటారు కదా. సో ఎస్పెషల్గా అక్కడికి సాధువులు అఘోరాలు వస్తూ ఉంటారు. సో వాళ్ళు చేసిన తర్వాతే సామాన్య భక్తులు స్నానాలు చేయాలి, అప్పుడే పుణ్య స్నానంగా అవుతుంది అని అంటారు కదా గురుగారు. అసలు ఏంటి ఈ మా పూర్ణ కుంభమేళ యొక్క విశిష్టత గురించి? కుంభమేళ అంటే అసలు ఏమిటి, పూర్ణ కుంభమేళ అంటే ఏమిటి? ఇందాక మనం ఒక వీడియోలో భోగి గురించి చెప్పుకున్నాం. అవును గురుగారు. పుష్య పౌర్ణమి వస్తుంది, అలాగే సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వస్తుంది, చెప్పారు. అదే రోజు నాడు మనకి ఇది కుంభమేళ కూడా ప్రారంభం అవుతుంది. ఇంతటి యోగం మానవ జీవితంలో మనం చూడలేమమ్మా. ఇటువంటి మహత్తరమైన యోగాన్ని ఈ మానవ జీవితంలో మరలా ఈ జన్మలో అయితే మనం చూడలేం ఖచ్చితంగా. సముద్రం మథనం చేసేటప్పుడు, క్షీరసాగర మథనం చేసేటప్పుడు విషం వచ్చినప్పుడు ఈశ్వరుడు దాన్ని మింగేసేస్తాడు, నీలకంఠుడిగా పెరుందాడు. ఆ అమృతం వచ్చినప్పుడు మోహిని అవతారంలో తీసుకొస్తున్నప్పుడు 4 బిందులు కింద పడ్డాయమ్మ. ఆ 4 బిందులు కూడా హరిద్వారు, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్ 4 చోట్ల పడ్డాయి. ఆ 4 కూడా ఎప్పుడు స్నానం చేసినా పుణ్యఫలితమే. మామూలు రోజుల్లో కూడా ఎప్పుడూ కూడా ఆ 4 స్నానం చేస్తే వాడికి పుణ్యమే, అన్ని రకాల దోషాలు పోతాయి. కానీ ఈ యొక్క కుంభమేళ అనేటువంటి సమయం ఏంటంటే దేవ ప్రాచీనంగా ఆ ఒక్క బిందులు పడ్డటువంటి సమయం. ఇది అమృతంతో సమానం. దేవ ఋషి పితృ రుణాలు అంటారు. అందులో మామూలుగా కూడా మనకు ఉదయం పూట సూర్యోదయం తెలుసు, అంతకుముందు ఉషోదయం అరుణోదయం 2 ఉంటాయమ్మ. దేవతా స్నానాలు, ఋషి స్నానాలు, మానవ స్నానాలు. మనం కూడా ఇప్పుడు మీరు అన్నారు చూసారండి, ఋషులు స్నానం చేసిన తర్వాత అదే అఘోరాలు స్నానం చేసిన తర్వాత మనం స్నానం చేస్తే పుణ్యం కదా అని చెప్పి ప్రతిరోజు కూడా 5:30 లోపు స్నానం చేస్తే మనం పుణ్యాత్ములమే. 5:30 తర్వాత రాక్షసులు స్నానం చేస్తారు, మనం 7 గంటల తర్వాత స్నానం చేస్తాం కాబట్టి మనకు అంత రాక్షసు గుణాలే వస్తూ ఉంటాయి. దైవతత్వం ఎప్పుడు వస్తుంది? సాత్విక స్థితిలో. అది 5:30 లోపు స్నానం చేస్తే దేవతల నుంచి ఋషుల నుంచి వచ్చినటువంటి ఉదకంతో మనం స్నానం చేస్తాం. అందుకని వాళ్ళలో మంచి తేజస్సు ఉంటుంది, కాంతి. ఈ సబ్బులు, పౌడర్లు, ఈ మేకప్లు, పెయింట్లు పూసుకోకర్లేదమ్మా ఎవరు కూడా. మంచి కాంతి అనేటువంటిది స్వతసిద్ధంగానే ఉంటుంది. అది 5:30 కల్లా స్నానం చేస్తే. అది కాకుండా మనం 7 గంటలకు స్నానం చేస్తాం కాబట్టి 5:30 తర్వాత రాక్షసులు స్నానం చేస్తారు. ఆ రాక్షసులు స్నానం చేసిన తర్వాత మనం స్నానం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ బుద్ధులే మనకు భయంకరంగా, అందులో సందేహమే లేదు. అందుకని స్నానం చేయకుండానే నానా రకాల వ్యవహారాలు మనం చేసుకుంటూ ఉంటాం. ఒకప్పుడు బ్రష్ నోటు పెట్టుకుని ఎవరికి కనిపించేది కాదు, ఇప్పుడు బ్రష్ నోటు పెట్టి నోటు మీద తిరుగుతూనే ఉంటాం మనం. అంటే ఆ రాక్షస బుద్ధులు మనకు సంక్రమించేసాయి. అది సెకండ్ విషయం. ఇక్కడ ఈ అఘోరాలని ఋషులు మునులను పిలుస్తారమ్మా. ఎందుకు పిలుస్తారు అంటే ఈ 45 రోజుల తర్వాత 2వ రోజు ఎవరు కనిపించారు అక్కడ. వాయు మార్గంలో కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది ఎక్కడి నుంచి ఎలా వస్తారో తెలియదు, లక్షలాది మంది వస్తారు. మరి ఈ లక్షలాది మంది వీటి రోజులు మనకు కనిపిస్తారా? కనిపించరు, పొరపాటు కూడా కనిపించరు, మళ్ళీ మాయమైపోతారు. ఆకాశ మార్గంలో వస్తారా, వాయు మార్గంలో వస్తారా, మనోవేగంతో వస్తారా, ఎవరికి తెలియదు. అంతమందిని ఒక్కసారి చూడటం మహత్తరమైన యోగం. వాళ్ళ స్నానాలు ఆచరించడం మనం ఆచరించడం అనేటువంటిది ఎంతో పుణ్యప్రదం. ఈ యొక్క 4 చోట్ల పడ్డాయి కాబట్టి 4 చోట్ల ఎప్పుడైనా మనం స్నానం చేయవచ్చు. అంతకుమించి దీన్ని నేను పూర్ణ కుంభమేళ అంటానికి ఏంటంటే పౌర్ణమి. ఇందాక మన విషయంలో కూడా పౌర్ణమి పూర్తిదాయకం అని కూడా అనుకున్నాము. 2 ఈ జన్మలో అయితే ఈ శరీరంతో మళ్ళీ అటువంటి కుంభమేళను మనం చూడలేమని కూడా అనుకోవడం జరిగింది. బహుశా నా తర్వాత తరం కూడా చూస్తారో తెలియదు, అటువంటి యోగ్యకరమైనటువంటిది. కాబట్టి ఇది భోగభాగ్యాలని సర్వ సౌఖ్యాలను అందించేటువంటిది సంక్రాంతి, మహాకుంభమేళ కలిసి రావటం. జగత్తుకి ఏదైనా ఒక రకమైనటువంటి యోగం ఉందంటే అదేనమ్మా. జగత్తుకి ఏదైనా యోగం ఉందంటే అదే. దీనికి ఏ రాశికి మనం కలపాల్సిన అవసరం లేదు. జగత్తులో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా యోగాన్ని ఇస్తుంది. అకాల మృత్యువు అనేటువంటిది దరికి రానివ్వదు ఖచ్చితంగా.
ఈ కుంభమేళ అనేటువంటి అంత గొప్ప యోగం అమ్మ. ఇది మనం అయినంత వరకు మనం వెళ్ళి స్నానం చేసుకో. కొంతమంది అక్కడి నుంచి నీళ్ళు తెప్పించుకుని స్నానం చేస్తాం. కానీ ఎవరైనా సరే కొంతమంది అంటే పితృదేవతలు అంటే నా తల్లిదండ్రులు ఉన్నారంటే నేను వెళ్ళొచ్చా అంటారు. దానికి దీనికి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నేను కూడా వెళ్ళి అక్కడ స్నానం చేసి రావచ్చు. పుణ్య నది పుష్కరిణి, పూర్ణ కుంభమేళ కాబట్టి ప్రతి ఒక్కరూ స్నానం ఆచరించవచ్చు. ఇంకా అంటే తల్లిదండ్రులు లేని వారైతే కనుక పితృదేవతలకు అక్కడ శ్రాద్ధ కర్మల్ని ఆచరించవచ్చు. మానవ జీవితంలో ఇతపూర్వం కరోనా అనేటువంటిది మనం చూసాం. అవును గురుగారు. తర్వాత ఓమిక్రాన్ చూసాం. దాంతో మనుషులకి కాస్త బుద్ధి వచ్చిందని నేను అనుకున్నా. బుద్ధి రాలా. ఇంకోటి ఏదో అటువంటిది ప్రమాదం వచ్చి మనిషిని చుట్టుపెట్టి తీసుకువెళ్లకుండా భగవంతుడు దీంతో అయినా సరే ఒకసారి మునిగి బుద్ధిని తెచ్చుకోండి, పుణ్యాన్ని మూటకట్టుకోండి. పాపం అనేటువంటిది తెల్లవారులేస్తే మనం చేస్తూనే ఉంటాం. పాపానికి ఎక్కడా కూడా మనకు హద్దులు లేవు. తెల్లవారులేస్తే మనం పుణ్యం చేయడానికి ఆలోచించాలి, కానీ పాపం చేయడానికి ఏముందండి, ఆడుతూ చేసేస్తాం. ఆ పాపాలని నెత్తి మీద పెట్టుకొని కుటుంబాన్ని భారాన్ని మోయలాగా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ మహాకుంభమేళ పూర్ణ కుంభమేళ వచ్చింది కాబట్టి భోగభాగ్యాల నడుమ సంక్రమణ విధానంలో వచ్చింది కాబట్టి ఇవన్నీ సమ్మేళనం కనుక మునుగు, అన్ని పాపాల నుంచి బయటపడు, నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకో. ఎవ్వరో వచ్చి నీ జీవితాన్ని బాగు చేస్తారని నువ్వు అనుకోకు. నువ్వు వెళ్ళు, నువ్వు మునుగు. నువ్వు ఏదో ఒక రోజు వెళ్ళి నీకు నచ్చిన రోజు వెళ్ళి మునుగు చక్కగా. ఆ మునిగేటప్పుడు గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అంబత్వా దర్శనాన్ ముక్తి న జానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపాని మహాపుణ్యతరంగిని విశ్వేశం మాధవం దుండిం దండపానించ భైరవం అనుకుంటూ శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం నేను కూడా నేను మీకు ఇస్తాను, కింద మీరు డిస్క్రిప్షన్లో రాస్తానంటే చదువుకుంటారు. ఆ శ్లోకాన్ని చదువుకొని మునగమనండి. మళ్ళీ డౌట్లు 3 మునుగులా 5 మునుగులా అని చెప్పి శరీరం తెరిచే వరకు మునుగు. మునిగిన తర్వాత ఇక్కడ వరకు ఉండి కనీసం మాత్రం అక్కడ నిలబడి తక్కువలో తక్కువ 10 నిమిషాలు ఉండి ఒక 1100 సార్లు పంచాక్షర చేసుకోమని చెప్పండి. నీళ్ళ లోపల ఇక్కడ వరకు ఉండి, లేదంటే కూర్చోనైనా సరే ఇక్కడ వరకు, మోకాల మీద కూర్చుంటా ఎలా సరే కూర్చోనో, నించోనైనా సరే ఇక్కడ వరకు 1100 సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ 15 నిమిషాలు అయిపోతుంది. చేసుకోమనండి. బహుశా జన్మకృతంగా ఉన్న దోషాలన్నీ నిర్వీర్యం అయిపోతాయండి. అంతటి మహత్తరమైన యోగం ఈ యొక్క పూర్ణ కుంభమేళ. కాబట్టి మానవ జీవితానికి భగవంతుడు ఇచ్చినటువంటి చక్కటి నిర్దేశం యోగ మార్గానికి. కాబట్టి ఈ మహాకుంభమేళలో పాల్గొనండి. అలాగే భోగి రోజు నాడు ఏదైతే చెప్పానో ఆ విషయాన్ని పాల్గొనండి. సంక్రాంతి రోజు నాడు చక్కగా ప్రతి ఇంటికి ఆ శమంతక కెంపుని తెప్పించుకోండి. 5వది ఏమిటి అంటే వీటన్నిటికీ కూడా మూలార్థంగా 25వ తారీఖు పుష్కరంలోనే జరుగుతుంది. అది అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చన మహాకృతం ఉంటుంది. ఈ 5ని ఏ రకంగా అయినా సరే మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి. పంచభూతాత్మక శక్తి నిరంతరం మీ దగ్గరే ఉంటుంది. పృథివ్యాపస్తేజో వాయురాకాశాదు ఇవే పంచభూతాలు. ఈ పంచభూతాత్మక శక్తి లేదే మనిషి మనుగడ జరగదు. వాడు గాలి కూడా పీల్చుకోలేడు. పంచభూతాత్మక శక్తి ఎప్పుడైతే ఆగిపోయిందో నీ ప్రాణం పోతున్నప్పుడే. ఆ 5 నీ ఆధీనంలో ఉండేలా చూసుకోమని చెప్పైతే నేను గట్టిగా చెప్పగలనమ్మా. అయితే గురుగారు, మరి మనం అక్కడికి వెళ్ళినప్పుడు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించే విధానం అనేది ఒకటి ఉంటుంది. సో తెలిసి తెలియక ఇప్పుడు చెప్పే కదమ్మా శ్లోకంతో అన్నారు. అంటే చాలా మంది ఏంటంటే వెళ్ళేటప్పుడు అలాగే అంటే నిన్న వేసుకున్న బట్టలతో అలాగే వెళ్ళిపోయి చేస్తూ ఉంటారు కదా, అది అలా చేయొచ్చు అంటారా? మనం ఎప్పుడైతే ప్రయాణంలో ఊరు వెళ్తామో ఆ దిగంగానే ముందు అక్కడికి స్నానం చేసి రావాలి. అంతే. మనం చక్కగా ఇంట్లో మంచి మంచి బట్టలు కట్టుకొని వచ్చి స్నానం చేయడం కాదమ్మా. శరీరంలో ఉన్నటువంటి తత్వం మొత్తం వదిలేయాలి. మనం ఇంట్లో శుభ్రంగా స్నానం చేసేసేసి అందంగా అలంకరించుకుంటే ఆ అందమైన మొహమే కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి భావన ఆవిందుకు చూస్తుంది ఇంకా. కాబట్టి మనం ఎలా ఉన్నాం, బ్రష్ చేసుకోవడం, వచ్చి చక్కగా స్నానం ఆచరించడం, అంతే. అదే విధానం. ఆ శ్లోకం ఒకటి చెప్పే కదమ్మా మీకు, అది మళ్ళీ మీకు ఇస్తాను నేను. ఆ శ్లోకాన్ని తీసుకొని చక్కగా 2 అక్కడ చాలా మంది బ్రాహ్మణోత్తములు ఉంటూ ఉంటారు, సంకల్ప స్నానం చేస్తారు. కుదిరితే వాళ్ళ చేత సంకల్ప స్నానం చేయించుకోవడం శ్రేయస్కరం. కుదరని పక్షం ఈ శ్లోకాన్ని చెప్పి చక్కగా మునగటం.
ఓకే గురుగారు, నిజంగా. సో మామూలుగానే మనకి ఇది త్రివేణి సంగమం చాలా అద్భుతం అని అంటూ ఉంటారు. సో మీరు చెప్పినట్టుగా గనక ఆ నీళ్ళలో మునిగితేనే సకల పాపాలు తొలగిపోతాయి. సో ఇందులో మళ్ళీ పంచాక్షరి మంత్రం జపించటం ఇంకా మహాపుణ్యం అని చాలా చక్కటి విశ్లేషణ పూర్ణ కుంభమేళ గురించి తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.